మంచి చెప్పేవారిలో మనం ఎతకాల్సింది కులం గోత్రాలు కాదు. చెప్పిన మాటల్లో నీతి, ఆచరించాల్సిన మంచి. చెడ్డవాళ్లతో స్నేహం విరోధం రెండూ మంచివి కావు. పాము ప్రేమగా కరిచినా కోపంతో కాటు వేసినా ప్రాణం పోతుంది. గుర్తుపెట్టుకోండి మిత్రమా, అహంకారం విడిచిపెట్టి చూస్తే చుట్టూ ఉన్న ఆనందం మనకు కనిపిస్తుంది. చెయ్యాల్సిన పని గురించి తెలుసుకోవడం వివేకం. ఎలా చెయ్యాలో నేర్చుకోవడం నైపుణ్యం. ఎలాగైనా పూర్తి చెయ్యడం సద్గుణం. అదృష్టం అందరి తలుపు తడుతుంది, కానీ ఆ పిలుపు వినే నేర్పు కొందరికే ఉంటుంది. గుర్తుపెట్టుకోండి మిత్రమా, నీ లక్ష్యం సరైంది అయితే దానిని చేరుకునే మార్గం నీ ఎదుటే ఉంటుంది. మనసు పెట్టి ప్రయత్నించు, విజయం నీ సొంతమవుతుంది. చేసిన తప్పును ఈవేళ కప్పిపుచ్చుకున్నా రేపటి రోజున దాని పర్యావసనం నుంచి తప్పించుకోలేము. కష్టంలో బంధం తోడుగా లేనప్పుడు మనసు విరిగిన తర్వాత క్షమించమని వేడుకోవడం అవివేకమే అవుతుంది. తనపై తనకు నమ్మకం ఉన్నవాడు ఒంటరిగా నిలబడతాడు. నమ్మకం లేనివాడే గుంపులో నిలబడతాడు. గుర్తుపెట్టుకోండి మిత్రమా, నిన్ను నువ్వు పొగుడుకోనవసరం లేదు, తిట్టుకోనవసరం అంతకంటే లేదు. నువ్వేంటో నీ మాటలు చేతలే చెబుతాయి. నేర్చుకోవాలే కానీ ఓటమికి మించిన పాఠం ఉండదు. ఏం చెయ్యాలి ఏం చేయకూడదో అర్థవంతంగా వివరిస్తుంది. అనంతమైన దుఃఖాన్ని చిన్న చిరునవ్వు చెరిపేస్తుంది. భయంకరమైన మౌనాన్ని ఒక్క పలకరింపు కరిగించేస్తుంది. వనరులు వసతులు కాదు, మన ఆలోచన విధానమే మన విజయానికి మూలం. గుర్తుపెట్టుకోండి మిత్రమా, పరిస్థితులు మనిషి అదుపులో ఉండవు, కానీ అతని ప్రవర్తన అతని ఆధీనంలోనే ఉంటుంది. చేతిలో గీతల వల్ల తలరాతలు మారుతాయనుకోవడం మూర్ఖత్వమే అవుతుంది. చెమటబొట్టు నేలను తాకితేనే నీ తలరాత నింగిని తాకుతుంది. అంతేకాని జాతకాల మీద ఆధారపడకండి. గుర్తుపెట్టుకోండి మిత్రమా, మనం చేసేది తప్పో ఒప్పో మన మనసుకు ఖచ్చితంగా తెలుస్తుంది. ఏదైనా చేసే ముందు మనల్ని మనం ప్రశ్నించుకుంటే తప్పులు చేయకుండా బతకొచ్చు. ఇది కష్టమే కానీ అసాధ్యం మాత్రం కాదు. గుర్తుపెట్టుకోండి మిత్రమా. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, కామెంట్, వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్.